మాజీ ఎంపీ రెడ్డప్ప ఆధ్వర్యంలో చంద్రబాబు సర్కార్ మోసాలపై రైతులతో కలిసి చిత్తూరు కలెక్టరేట్ను ముట్టడించి నిరసనను తెలియజేసిన వైఎస్ఆర్సీపీ నాయకులు. చంద్రబాబు సర్కార్ అన్నదాతలకు చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించే కార్యక్రమంలో భాగంగా అన్నదాతలకు అండగా రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల వద్ద పోరుబాటకు పిలుపునిచ్చిన నేపథ్యంలో నేడు చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయంను ముట్టడించి నిరసనను వ్యక్తం చేసిన నాయకులు చంద్రబాబు చేసిన మోసాలను వివరిస్తూ నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సమన్వయకర్త విజయానందరెడ్డి, కృపాలక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు వెంకటగౌడ, ఎంఎస్ బాబు తదితర కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ తరఫున చెప్పడం ఏమంటే, ఇక్కడి నుంచి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలకు మాత్రమే కలెక్టర్ ఆఫీస్ లోపలికి అలౌ చేస్తారు. దయచేసి అందరూ కూడా ఇక్కడితో ఆగితే ఒక 5 నిమిషాల లోపల పోయి వినతి పత్రం ఇచ్చేసి మళ్ళీ వచ్చేస్తాం. దాని తర్వాత ప్రెస్ మీట్ ఇచ్చి మనం అందరం కూడా బయలుదేరి వెళ్ళిపోదాం. అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ప్రత్యేకంగా అశేష జనవాహంతో వచ్చినటువంటి రైతు సోదరులకు, కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా సూపర్ 6 భాగంలో అమలు చేయాల్సినటువంటి అన్నదాత సుఖీభవ అనే పథకం కింద రైతులకు ఇస్తానటువంటి 20,000 రూపాయలు వెంటనే చెల్లించాలా. తడిచిన ధాన్యం, రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలా. ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో మామిడికాయ పంట మీద ఆధారపడిన రైతులు ఎక్కువగా ఉన్నారు. ఆ మామిడి పంటకు ధరల స్థిరీకరణ కింద ఒక నాణ్యమైన ధరను ప్రవేశపెట్టి రైతులు అన్యాయం కాకుండా రైతులందరినీ కాపాడాలని, అదేవిధంగా సూపర్ 6లోని ఏవైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నీ అమలు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాడతాం. ప్రజల పక్షాన ఎప్పుడూ నిలబడతామని తెలియజేసుకుంటున్నాం.